సంచలనంగా మారిన కేసులో వల్లభనేని వంశీ అనుచరుడిగా పేరున్న ఎర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టి రామును పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన ఉదంతంపై సత్యవర్ధన్ను పోలీసులు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం, కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసిన ఉదంతంలో రామాంజనేయులు కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి కేసులో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి రామాంజనేయులు A9 గా ఉన్నారు. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అక్రమాలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. పలు దందాలకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. వివాదాల్లో ఉండే ఆస్తుల్ని తక్కువ ధరకు సొంతం చేసుకోవడం, సంక్రాంతి సమయంలో నిర్వహించిన క్యాసినోలోనూ కీలక భూమిక పోషించినట్లు పేరుంది. పలు ఆరోపణలున్న రామాంజనేయులు గడిచిన 10 నెలలుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తనపై పెట్టిన కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు రిజెక్ట్ అయ్యాయా? తాజాగా అదుపులోకి తీసుకున్న అతన్ని విచారించింది. ఈ రోజు కోర్టు ఎదుట హాజరు పరుస్తారని చెబుతున్నారు. టీడీపీ కార్యాలయం దాడి ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కిడ్నాప్ చేయడం, బెదిరింపులకు పాల్పడిన ఉదంతం ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. తొలుత హనుమాన్ జంక్షన్ కు తీసుకువెళ్లి బెదిరింపులకు పాల్పడి అతని వాంగ్మూల పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. తర్వాత రోజు బాధితుడిని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకువెళ్లి ఈ కేసు తనకు సంబంధం లేదని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని అతనితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. అనంతరం సత్యవర్ధన్ను హైదరాబాద్ కు తీసుకువెళ్లి అక్కడ మై హోమ్ భుజాలో వంశీ ఎదుట కల్పించారు. ఆ రాత్రి అక్కడే ఉంచి బెదిరింపులకు పాల్పడి 11న కారులో మిగిలిన నిందితులతో కలిసి విశాఖకు తీసుకెళ్లిన వైనం తెలిసిందే.